భయపడ్డా అది ఎగిరి నెత్తిన పడింది పాపం. అబ్బా వచ్చాడే పెద్దరాయుడా, పెద్దరాయుడు. మేము దడుచుకున్నాం కదా రీ, సడన్ గా వచ్చి మాట్లాడుతున్నావు చీకట్లా. దీపక్క బాబాయ్ కొడుకు పోయేసి ప్రసాదంగా వండుకొని తిన్నాం అనుకున్నారు. కాకపోతే ఇంతలో ఇంకో సరైన కొరవని పడింది. ఏమి ఎట్టుంది ఇప్పుడా? మళ్ళీ పని పడిపోయింది ఇద్దరికి. టైం ఇప్పుడు 11:30 అవుతుంది. అందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. అలానే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం గుంట జల్లు అయితే చేపలు అయితే పట్టాం కదా, అదే చేపలతో ఈ రోజు అయితే క్యాంపింగ్ వీడియో అయితే చేసి మళ్ళీ మన ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఆ చేపలను తోమి అయితే వండబోతున్నాము. నిన్న మనం ఆ కొరమేళ్ళు అయితే పట్టాము. మా ఆశ్చర్యం ఏంటంటే ఆ కొరమేళ్ళు ఇంకా కూడా బతుకోవాలి. తొట్లు వేసి పెడితే ఇంకా కొట్టుమిట్ట ఆడుతా ఉన్నాయి, బాగున్నాయి. బలంగా ఇప్పుడు మీకు కూడా చూపిస్తానండి. చూడండి ఇంకా కూడా బతుకోమండి ఆ కొరమేళ్ళు. ఇప్పుడు ఈ కొరమేళ్ళని నీట్గా తోమి మన ఫ్రెండ్స్తో కలిసి అయితే ఆ కొరమేళ్ళని అయితే ఏంపుడు అయితే పెట్టి మన ఫ్రెండ్స్ అయితే ఈ రోజు అయితే జాలీగా కడబోతాం. వీడియో ముడికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతారండి. వాళ్ళు రాకముందు ఫస్ట్ పోయేసి మనం రాయలు ఏరుకొచ్చేద్దాం. రాయలు అయితే ఏరుకొని వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేద్దాం. రాయలు పదా ఈ ఊర్లే మన ఇద్దరం పోయేసి వాళ్ళు వచ్చేటప్పటికి రాయలు అనేది తెచ్చి పెట్టియాల. కైల్లో రాయలు వేట ఎతికితే కనబడిందంటూ ఏది లేదు శ్రీరామ్. ఎతికితే కనబడిందంటూ కరెక్టే. ఆ ఇట్లా క్యాన్ దూరేస్తాయి చూడు. జాగ్రత్త ఎంత జాగ్రత్త భద్రత. రాయిలు ఎట్ట పోతున్నాయరా? ఇదిగో 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 లోడు తీరా బాహుబలి. అది రాదు వద్దులే. నేను ఊరికి అన్నా, నువ్వేమో నిజంగా లాగేదానికి పోతున్నావా? ఇది ఏడు ఉంది చిన్నది. ఇదిగో ఇదిగో ఇది చిన్నది. ఇదిగోడ అటైతే అట బాగా బొందలు ఏమైనా ఉంటాయి. మనం సామాను పెట్టిన స్థలం మర్చిపోతామో చూడు. రాయి చెక్కలేదండి. ఇది కానీ ఇంత లావుదా? అదిగోరా అదిగోరా గోడ, ఇంకోటి గోడ ఒకటిలాగు. మా బ్యాచ్లో అన్నిట్లకి ఒక బైక్ ఉంది. ఆ బైక్ తిరిగిలాడుతూ ఉంది. లైవ్ కూడా తిరుగుతా ఉన్నాడు. అందరిని ఎక్కించుకొని వస్తున్నాడు. డ్రాప్ చేయడం అదిగో వచ్చాడు. డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళాలా. జాగ్రత్త. దాని అయితే పక్కనేసి అయితే మంది ఇంకా లేవు అయ్యే మనకి. ఒకటి జాగ్రత్త జాగ్రత్త. ఇది లాగు, ఈ కంపలా అయితే లాగిచ్చు. మేము దడుచుకున్నాం కదా రీ, సడన్ గా వచ్చి మాట్లాడుతున్నావా చీకట్లా. దీపక్క నిజంగా భయపడ్డాడు రా. ఏం చేస్తున్నారు రాడంటే నేను భయపడతా రాయి లాతాను. భయపడేదా? నేను రాయి లాతా అంటే జాగ్రత్త జాగ్రత్త అంటే ఉందా? నువ్వు ఆయన కాదు భయపడేదంటే. పక్క ఫ్రెండ్స్, మీరు అనుకుంటారు చిన్నపిల్లకాయలు కానీ తీసుకుని వెళ్తున్నారని వీడియోలో. అదంతా ఏం లేదు. అక్కడే ఊరు పక్కనే. ఈరోజు వచ్చేసరికి మనం కుకింగ్ చేస్తుంది ఊరు పక్కనే దగ్గరలో. నేను కానీ వస్తాను, చాలా రోజుల నుంచి రావాలనుకుంటా ఉండే లోపల వాళ్ళు ఇల్లు కానీ ఇదిగో అదే ఆ లైటే అదే కదా. ఇంకా అందువల్ల వచ్చినాడు, సరదాగా కొద్దిసేపు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకో రాయి కావాలి ఎవరు ఎత్తుకొని పోతే. దీపక్ అని భయపెట్టాడు నాయన. రే నువ్వు రావు అనుకున్నావురా, నువ్వు ఆడే కూర్చుంటావు అనుకున్నా. లేవు వచ్చినాడు. సరే సైలెంట్గా ఆడ కూర్చో ఉంటాను అనుకున్నా. కట్లు నీళ్ళు ఓకే డన్. ఫ్రెండ్స్, ఇంకా మనకు చేపలు తోమేది మనకి అంత అనుభవం లేదు కాబట్టి ఇంకా మా బాబాయ్ని అయితే పిలిచేసాం ఫోన్ చేసి. ఇంకా ఆయన అయితే వచ్చాడు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా చేపలు తోమి నీట్గా తోమిచ్చేద్దాం. ఆయన కాడే తోమేది ఉండేది మొత్తం నువ్వే.
ఆయనకైతే కొరవాలు బట్టి అలవాటు ఉన్నది కాబట్టి ఇంకా ఆయన కడే అయితే తొనిపించేద్దాం. బాబాయ్ స్టార్ట్ చేద్దాం కానీ రెడీ. అప్పుడు చేసాను చూడు గ్రిల్ మీద కాల్చి, గుర్తుందా? 7 నెలల ముందు ఆ ఓటంలో పడాలా. అరవై కొరవేనే కదా మనం వేసిందే. కొరమైన అది కూడా ఒక కొరమైన పడింది. ఒక కొరవేని జిలేబీలు, ఒక కొరమైన ఒక జిలేబీ అంతే. ఇప్పుడు 2 కొరమైనలు. చాకా చాక అంటే ఈరోజు పక్క ఇంకో చాక ఆడుంది. చాకు సూర్యకత్తి లాంటిది ఒకటి తెచ్చిన, అది గోతంలో ఉంది చూడు. గోతంలో వీటిని సంపాలన్నా కూడా కర్ర ఉండాలి వీటికి మామిడికి అయితే. ఇంకోటి గిండి అదే దాంట్లో దాని అయితే అట్లా కొట్టినా కూడా చచ్చిపోద్ది. దీన్ని కొట్టి అట్ట సావదు. తొట్లో వేసి 1 గంట పట్టిన వీటిని. అరగంట పట్టారా? అసలు చెక్కట్లేదు, నన్ను దూసి వెళ్ళిపోతున్నాయి. పావును పట్టుకున్నట్టు ఉన్నది. దీనికి గంట కూడా తెచ్చుంటా బాగున్నా. భయపడ్డా భయపడేది అది ఎగిరి నెత్తిన పడింది. ఇంకో చేప చావాలా ఇప్పుడు ఎగిరి పడింది. పిల్లలు కూడా ముందు ఈ చేపల్లో నీకేద్దాం వెళ్తా ఉన్నాయి. బొడ 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 అంట బొడ 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 అంటే వెళ్తున్నాయా? చూడు నున్నగా చాకుతో చూడేస్తున్నారు. ఇక ముందు ఎత్తి బకెట్లో వేసామంటే వీటికి తౌడు బూడి దాన్ని పడితే దిగుకుంటా ఉంటుంది. అవునా కదా? ఎక్కువ వేస్తున్నావా? అబ్బా అయితే ముడికి బాబాయ్ నిన్న మేమైతే ఫస్ట్ నువ్వు పట్టుకున్నావు చూడు ఆ కొరమేనే. నీళ్ళైతే చేదును, అందరం చేదును. ఆ తర్వాత నీళ్ళు చేదునాక కొన్ని నీళ్ళు ఉన్నాయి చూడు, దాంట్లో అది చాక్ పీస్ అనుకున్నాను ఫస్ట్. నేనా కొరమేనా అని చెప్పిన వాళ్ళకి. తర్వాత నమ్మలే వాళ్ళు, చాక్ పీస్ అన్నారు. తర్వాత కొరమైనది లక్కు. మాకు ఒక పక్క నీళ్ళు జారుతా కష్టపడుతుంటే, ఒక పక్క ఈ కొరవలు పడుతుంటే ముట్టుకో మాకు అప్పుడు నువ్వు వచ్చిన అందరం మొక్కలు నువ్వు వచ్చినప్పుడు సంతోషం, చిన్న సంతోషం. ఫస్ట్ టైం మనం పోయి కొరమేలు పట్టామంటే ఎంత మాత్రం కొరమేలు పట్టామంటే ఆశ్చర్యం కదా. మా బాబాయ్ పట్టంగా మనం పట్టలేమా? అప్పుడు అనిపించింది నువ్వు పట్టినప్పుడు మేము పట్టలేమా? భలే కనుక్కున్నావా? దూసిపోతామయ్యి. మేము మిస్టేక్ చేసింది ఏంటంటే ఆ తౌడు బూడిద కానీ తెచ్చుంటే ఒకరంతా దీంట్లో పెట్టుకొని తౌడు చాలా బాగా దిగిపోతాయి. ఫ్రెండ్స్, శ్రీరాము అలానే మాధవ్ అన్న అక్కడ చేపలు తోమి నీట్గా అయితే కట్ చేస్తూ ఉన్నారు. నేను దీపక్ మాత్రం క్యాంపింగ్ టెంట్ వేసేద్దాం, ఈ లోపల ఎందుకు ఖాళీగా ఉన్నామని చెప్పి మేమిద్దరం క్యాంపింగ్ టెంట్ ఎత్తుకొని ఒక మూలకు వచ్చేసాం. ఇప్పుడు మేమిద్దరం క్యాంపింగ్ టెంట్ వేస్తాం, ఈ లోపల చేపలు కట్టేస్తారు. కటింగ్ అయిపోద్ది. దీపక్ వచ్చి వేసిదే. ఆ పక్క ఒక ఊరు, ఈ పక్క ఒక ఊరు, పిల్లల దగ్గరలో ఉండేది మా ఊరు. దీపక్కు నిన్న వచ్చి నువ్వు చేపలు పట్టినావు, కానీ వాడికి కాలేజీ ఉండిందంట, మిస్ అయిపోయినాడు పాపం. లేదంటే వచ్చుంటే ఎంజాయ్ గునిలా. చాకటం చాక అశోక ఇంకో చాక లేదా? సూరికత్తా అగో బాబాయ్, సూరికత్త ఉన్నా చూడా తెగదా. ఆహా, ఈ చాకు తగ్గటం లేదా చాక, అందుకనే. పరమైన కొన్నంత తెలివి ధైర్యం ఇంకే చేపకి ఉండదు కూర. ఏం బాబాయ్ చెప్పు బాబాయ్, నిజమా కదా? నిజమే. మన పనిలో మనం ఉంటే పనులు అవి ఉన్నాయా? కుట్టేస్తున్నా చెగటేలా. నన్ను కొట్టలేదా? అబ్బా నాకు కూడా కొడుతున్నాయో. ఏమో 2 రోజులు పడుతుందా? మామూలుగా అయితే నీకు అలవాటే కదా, ఏంది నువ్వు గమ్మనున్నావు ఇంకా? ఆ చాకు దాకనే ఆయన కోసుకుంటా ఆవిడు. బాగా గీకు, బుచ్చంతా బావాల, తెల్లగా మెరవాల. సబ్బేస్తే మనం ఎంత రుద్దుకుంటే అంత తెల్లగా వస్తుందా అంత రావాలి అది. కానీ కొయ్యి కస 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 కొయ్యాల, కస 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 కొయ్యాలి దాన్ని.
సబ్బు సబ్బు తేలా తెచ్చదా స్నానం చేపిద్దామా సబ్బు తెస్తే కదా తల అబ్బా చూడండి దానికంట స్నానం చేయించి సబ్బు రుద్ది అక్కడ ఉండాలంట దాన్ని. ఇంకా మేమిద్దరం కలిసి క్యాంపింగ్ టెంట్గానే వేసాం. ఈ క్యాంపింగ్ టెంట్ వాడి దగ్గర దాపు 4-5 నెలలు పైన అయిపోతుంది. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మా ఆయన ఒక్కడే తోలాడు కాబట్టి నేను కూడా జాయిన్ అయిపోతాను. అబ్బా పాపం ఏమదానా పాపం. అబ్బా వచ్చాడే పెద్దరాయుడా, పెద్దరాయుడు. అశోక్ ఇదేమో కలర్ చూడరా బ్లూ కలర్లో ఉందా? దాటాంచి మేము అదే ఆలోచిస్తా ఉన్నాం. రెక్కల ఈ దీనికేమో నల్లగానే ఉంది. నిన్న నేను రాముని అడిగితే ఒక్క కలర్ ఒక్క షాప్ ఉంటుంది నా చూడు. ఇప్పుడు మాధవన్ ఏమని చెప్పినాడా, అవి తామరాకు కింద ఆ కలర్ ఉంటుందంట. డామరాకే కదా, దాంతో పొల్లాడినప్పుడు ఆ కలర్ దానికి అంటుకుంటాయంట. దానికి ఎట్ట అంటుకుంటా కూడా ఇంకా ఎప్పుడు 24 గంటలు దాని సంది ఎదురవుతామండి. నువ్వు దొరకకుండా పోయి తగిలితే ఏమవుతుంది? 24 గంటలు గీరుకుంటా ఉంటాడు. 24 గంటలు అసలు సందులోనే తిరిగిలాడుతుండే. ఫ్రెండ్స్ మేమే అనుకుంటే ఇగో మా బాబాయ్ ఇప్పుడు వేడకి పోయి ఇప్పుడే ఫ్రెష్గా అయితే పట్టుకొచ్చాడు. ఇదో ఇది చూడండి, ఇది ఒక్కటే ఒక ఏజ్ ఉంటుంది. తీసుకున్నాము దాన్ని ఇప్పుడు తోమి మళ్ళీ దీన్ని అయితే కొయ్యాలి. ఇంకా మళ్ళీ పని పడింది నీకు, పని అవలా. ఎప్పుడు పడదాం మనం అంతగా? మదవన్నా చెప్పు, ఎప్పుడు పడదామా? బాబాయ్ కొడుకు పోయేసి ప్రసాదంగా వండుకొని తిందాం అనుకున్నారు. కాకపోతే ఇంతలో ఇంకో సరైన కొరవని పడింది. ఏమి ఎట్టుంది ఇప్పుడా? మళ్ళీ పని పడిపోయింది ఇద్దరికి. చేసేది మేం కాదు రీడా. కోయండి సార్ను కోయండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అయితే మనం పట్టుకున్న పర్వాలేదు అయితే కోయేసాం సింపుల్గా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో చేప వచ్చింది కదా, దాన్ని తోమి కోసి లోపలికి ఇంకొక 20 నిమిషాలు అయితే ఎక్స్ట్రా పడ్డది. ఇప్పుడైతే ఇక మొత్తం అయితే నీట్గా కోసుకున్నాం. ఇప్పుడు వీటిని కడుక్కోవాలి, నీట్గా కడుక్కొని మసాలా ఇన్ని ప్రిపేర్ చేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకుని కాల్చుకునేది. ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత? 9:10 అయిపోయిందయ్యా. 9:50 అయిపోద్ది, 12 అయిపోద్ది. శ్రీరామ్ తిండ 12 అయితే. ఏరా శ్రీరామ్ తినవా? ఫ్రెండ్స్ ఈ చేపలు తోమి కట్ చేసి నీట్గా కడిగే లోపల మా పని అయితే దోలు తీరిపోయింది. ఇప్పుడు వీటిని మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాము. కమాన్. సాల్ట్ వేసుకున్నాం, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఫ్రెండ్స్ కొద్దిగా నూనె కూడా పోసేసుకున్నాం. ఫ్రెండ్స్ మసాలా వేసుకున్నాం కాబట్టి దీన్ని బాగా కలిపెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్ చేపలకి మసాలా అన్నీ పోయేసాం. ఇప్పుడైతే బాగా అయితే పెట్టేసుకున్నాం. లైట్గా నూనె పోసేసుకున్నాం. ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కింది. మనం మసాలా కలిపెట్టుకున్న చేపలు అయితే ఒక్కొక్కటి వేసేసుకున్నాం. వేరు చేయి, గింటి ఎత్తుకో బాబు, నువ్వు ఎత్తుకో గింటి. చేయాల్సిందే ఇంకోరండి. ఇది ఎలా చెప్తా ఉండేది పని ఇది. ఫ్రెండ్స్ ఫస్ట్ సారి వేసినట్టువైతే బాగా కాలిపోయినాయి. ఇప్పుడైతే వీటిని బయట తీసేసుకున్నాం. చూడండి ఎలా కాలు నేను ఎలా ఆడుతున్నాయి. అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు. ఏదైనా ఎన్ని వాళ్ళు వేయాలరా? 10 వాళ్ళు వేయాల. ఇంకో ప్లేట్ లేదా అంటే లేపు పైకి అట్ట దోసిరలేయా? ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా 6 ముక్కలు అయితే ఉన్నాయి. ఇంక వీటిని కూడా ఏమి చేసుకొని తీసేసుకొని ఇంక మా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఇంక టేస్ట్ చేసి చెప్తాను. ఆల్రెడీ టేస్ట్ చేస్తా ఉన్నారా? ఎట్నే చెప్పండి రా. రాము అడుగు. సూపర్ అంట.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చేపలు అయితే మొత్తం అయితే ఏం కూడా అయిపోయినాయి. ఇంకా టేస్ట్ చేయాలా. ఇంక మనం కానీ గబాని కానీ టేస్ట్ అయిపోయినామంటే ఇంక మన ఫ్రెండ్స్ అయితే నన్ను అయితే కుట్టాడు అనుకున్నారు అందరూ మీద ఉండదు. ఇంక టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తాను. ఎందుకంటే టైం ఇప్పుడు 11:30 అవుతుంది. అందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నారు. తీసుకోండి తీసుకోండి. ఎరగడ పెట్టుకోవాలి ఇప్పుడు. ఎరగడ పెట్టుకొని బా కట్టకుండా ఫ్రెండ్స్ నిజంగా చెప్తాను. ఎంతనా మహిమ అది. చెప్పండి సూపర్. చేపలు పట్టిన వదిలేసినదా అన్నదమ్ములు కష్టపడి పడితే ఊరి నాన్న చెప్పలేదురా నా వల్ల రా పెద్ద కూర చిక్కిందే నీ వల్లనా? సరేలే నీ లక్ష్మా అది కుమారన్న వల్ల అది గచ్చేదా దాన్నే పట్టినారా? సరే తిన్నావు టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదా? తినలే తిని చెప్పు మళ్ళీ. లచ్చం రాము కిరణ్ సూపర్ సూపర్ సూపర్. ఎన్ని రోజులు అయిందిరా మనం ఈ విధంగా చేపల ఫ్రై కానీ క్యాంపింగ్ కానీ దగ్గర దాపు 4-5 నెలలు అవుతుంది. కలుసుకున్నాం ఈ విధంగా వస్తా ఉంటే సరదాగా ఉంటుందిరా. ఎవరు మహిమ బాయ్ పులి ఏడా మన వాళ్ళంతా తింటా ఉంటే ఆ పక్క వచ్చేసరికి ఇంకొక ప్రయోగం చేస్తా ఉన్నారు. ఇంకా మిగిలి ఉన్నాయి 1-2-3. అవి రావా? రావాలా నేను వస్తా. అవి రాకపోతే మేము వస్తాం. నిన్న చేపలు పట్టింది కానీ ఈరోజు క్యాంపింగ్ చేసింది కానీ అదంతా మర్చిపోయినాను రా. నేను చేపలు పట్టిందంతా తెలిసిపోతుందా? మర్చిపోయాడు. ఓడు గుచ్చుకోలేదు ముళ్ళు నన్ను అందువల్ల మర్చిపోయినాడు. మనకు గది నిప్పే అది ఇప్పుడు కానీ లైట్గా ఉంది నిప్పి. నీకు రా లక్ష్మా తగ్గిందా? ఫ్రెండ్స్ ఇప్పుడు అశోక్ అయితే కూర్చున్నాడు. అశోక్ అయితే ఆడదాం ఇప్పుడు. టేస్ట్ ఎలా ఉందో అశోక్ చెప్పరా. మనకు మామూలుగానే చేప అంటే చాలా ఇష్టం. ఇంకా ఫ్రై మాత్రం నిన్న ఏదో అంటివా ఆ చేపలు ఏం చేస్తారా మన అంటివి. అవి కాదు గుట్టించుకుంటేవి తినేదా తక్కువ. నేను చెప్తున్నాడు ఇంతసేపు చేసిన కష్టం మర్చిపోయినాను రా అంటున్నాడు. నాకు గుర్తుకునేసారా అంతే. నేను అడిగినాను వీడియో తీయాలి నువ్వు తినాలి. ఏదైనా ఒక పని ఎంచుకోరా. తింటా వీడియో తీస్తే అన్నీ చేయాలరా. చూడాలా వాళ్ళు కొట్టుకున్నారు చిన్న కొట్టుకోవడం లావులు చేపల కోసం. ఈ చేప వచ్చింది కాబట్టి పెద్దది అందువల్ల అందరికి ఒకరంతా సరిపోయిందిరా. నిజం ఆ చేప కానీ రాలేదంటే అసలు ఎవరికి అసలు పక్కకు కూడా వచ్చినది. నాకు ఫస్ట్ ఏదన్నారు చూడు అప్పుడే వెళ్ళిపోతుంది. గణేశ మాకున్నది వాట చేప. అబ్బా ముక్కు గోడు పెట్టకూడదు అంటాయా? చీకూరు పెట్టకూడదా కనీసం? ఎవరో వీళ్ళు యారు దాచి పెట్టుకున్నారు ఆ చేపల? అవునా? రే లక్ష్మూ నువ్వేంటదే? అయ్యి పిల్లలు ఉన్నాయి చూడు అయ్యా దాని అయితే దేవినవా? పాపం లక్ష్మి పట్టించుకున్నాడు అయితని. ఇందాకేమన్నారా అబ్బా ఆ చిన్న చేపలు ఏం చేస్తారా ఇలా? ఇప్పుడు 5 కోసం ఏమన్నారు వీళ్ళు. ఏం మీరిద్దరు కొట్లాడుకున్నారా? ఊరే నాకు కూడా పెట్టండి రే. ఒక్కరుంటారా రే జిలేబీ చేప కదా. అయ్యి బురద పక్కలా ఊరే 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 ఆగండి రా. మేము ఏం చేయలేరా రే? మేము తినాలేరా? మేము తినాలేరా? పాపమో రాము గణేష్ నీట్గా మసాలాలు వేసుకొని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఈ చేపలు అయితే ఎప్పుడు ఏమిచ్చి మేము బయటికి తీసాము. సూపర్
ఓ ఏడాది మా బాబా ఇంకోటి ఏందా ఏడాది చేస్తున్నారు యా ఊరో ఇది కాదురా పెద్ద చేప దీని కాదురా మేము వదులుకునిందా రాకూడదా ఆడు చూస్తే గణేష్ రాముడు రాకూడదనే ఎవరు చూస్తే నువ్వు మాదాబాబు రాకూడదంటే మేము ఏడా పోవాలి పా వనారుగా పట్టారయ్యా చేప మీద పెద్ద చేప కాబట్టి నల్లగారు పడిపోయి ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా మనం తెచ్చుకున్న చేపల్ని నీట్గా తోముకొని వండుకొని అయితే ఇంకా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని తినేసి అయితే ఇంకా అందరూ అయితే ఇంటికి వెళ్తున్నారు ఇంకా మనం కూడా అయితే ఇంటికి అయితే బయలుదేరదాం ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది అందరం అయితే తిమ్మితంగా అయితే ప్రశాంతంగా జాలీగా అయితే తిన్నాము అదొక్కటి చాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్